నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ట్రైబల్ హాస్టల్ను సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ సూచన. అఖిల భారత రైతు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీ పిలుపు మేరకు శుక్రవారం తెనాలి మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు క్విట్ కార్పొరేట్ నిరసన ప్రదర్శన జరిగింది. 96 సంవత్సరాల క్రిందట క్విట్ ఇండియా నినాదంతో తెల్లదొరలు భారతదేశం వెళ్లిపోవాలని పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత ఈ రోజు చూస్తే తెల్లదొరలు పోయి నల్లదొరల పరిపాలన వచ్చిందని, మోడీ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని, అన్ని రంగాలను కూడా కార్పొరేట్లకు అనేక రకాల రాయితీలకు కాపాడుతున్న పరిస్థితి ఉందని, ప్రజల మీద రైతాంగం మీద విపరీతమైన పన్నుల భారం, సబ్సిడీలు కోత వలన వ్యవసాయ రంగం కుదేలవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు స్వామిరెడ్డి పేర్కొన్నారు. సిపిఎం తెనాలి కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను వ్యతిరేకించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలోని కార్పొరేట్ల గతంలో ఉండేటువంటి పన్నుల్ని 30% 20% తగ్గించడం జరిగింది. దానివల్ల సంవత్సరానికి 1,45,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది గండిపడింది. మన భారత రాజ్యాంగంలో సమస్త ఆదాయం అనేటువంటిది పేరుపడకూడదు. అట్లాగే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో ఒకరి చేతిలోనే కేంద్రీకరించబడకూడదు. ఆ వనరులు ఆదాయం అనేటువంటిది ప్రజల అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా ఇవాళ మోడీ గారు గౌతమ్ అదానీ అనేటువంటి ఆయనకి 9 నౌకాశ్రయాలను ఇవ్వడం జరిగింది. అట్లా విమానాశ్రయాల్ని ఆయనకే అప్పచెప్పడం జరిగింది. బొగ్గు గనుల్ని ఆయనకి అప్పడం జరిగింది. ఇది కాక మానిటైజేషన్ ఆఫ్ పైపులు అనేటువంటి పేరుతోటి దేశంలోని వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను కూడా ప్రైవేటు సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే గ్యాసు, డీజిల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ రంగాన్ని లీజుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ దేశంలో కార్పొరేట్ల సంపదను పెంచడానికే పరిపాలన దొరుకుతాను తప్పనిచ్చి ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతులకు అవసరమైనటువంటి రుణాలు ఇవ్వటం కానీ, రైతులు తాము చేసినటువంటి రుణాలని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రుణాలను రద్దు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవి చేయకపోగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి గతంలో ఉండేటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాయడం జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ, సిఐటియు, రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, సాంబశివరావు, మాగంటి యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కార్పొరేటు అనుకూల, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల్ని, చట్టాలని అమలు చేసి మొత్తం వీటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో చూసుకున్నట్టయితే ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది మోడీ గారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితమే. మేము డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఊరువాడ ప్రచారం చేసిన మోడీ గారు ఇవాళ రైతులకి గిట్టుబాటు ధరలు కాదు కదా, కనీస మద్దతు ధరలని అమలు చేయటంలో విఫలమయ్యారు. అట్లాగే వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకి ప్రవేశం కల్పించి తద్వారా రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని కూడా ఈ వ్యవసాయ రంగం నుంచి వెళ్ళగొట్టే ప్రక్రియని మోడీ వేగవంతం చేస్తున్నారు. 170 మంది పైగా ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కరోనాలో కూడా రైతాంగం పంటలు పండించి ఈ జనాన్ని బ్రతికించారు. కానీ ఇవాళ మోడీ గారు జనాన్ని చంపటానికి, రైతాంగాన్ని దెబ్బకొట్టడానికి, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి
పూనుకున్న పరిస్థితుల్లో అఖిల భారత కిసాన్ సభ, సిఐటియు, సిపిఎం వామపక్ష పార్టీలు కూడా ఈరోజు ఈ క్విట్ కార్పొరేట్ నినాదంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పర్యవేక్షణలో ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులతో ట్రయల్ రన్ నిర్వహించారు. పట్టణ పాత ప్రభుత్వ వైద్యశాల నుండి రణరంగ్ చౌక్ వరకు ఈ ట్రయల్ రన్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తెనాలికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, అటువంటి పరిస్థితుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమము మన ప్రాంతంలో మొదలైతే గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన ప్రాంత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ రెజల్యూషన్ ప్రకారంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈ యొక్క ఉద్యమం ఫలితము రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, దేశమంతటా వ్యాపించింది. ప్రతి సంవత్సరము ఆగస్టు 12న రణరంగు చౌక్ నందు ఈ యొక్క అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. దాని నేపథ్యము మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగింది, మన ప్రాంతవాసులు అసూలు అయ్యారు, స్వర్గస్థులయ్యారు. దానివల్ల ఎంత ఫలితం ఉంది, ఏంటి విషయాలు మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మనమందరం కూడా కలిసి ఆగస్టు 12న ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేశాము. దానిలో భాగంగానే ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లు అందరితో కలిసి రిహార్సల్స్ కార్యక్రమం మనం గాంధీ చౌక్ నుంచి రణరంగ చౌక్ వరకు ఏర్పాటు చేయడమైంది.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలోని ట్రైబల్ హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థుల్లో అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఇతర వస్తువులు సమయానికి అందుతున్నాయా లేదా అని విచారించారు. ప్రిన్సిపల్, నాన్ టీచింగ్ సిబ్బందితో మాట్లాడగా పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా ల్యాండ్ కావాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్న 2 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరగా కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ 2 ప్రతిపాదనలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ భార్గవ్ తేజ తెలిపారు. కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ తెనాలిలో ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారందరికీ యూనిఫామ్స్ కానీ, ఇతర వస్తువులు కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా టైంకి వస్తున్నాయో లేదో తెలుసుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కొన్ని విషయాలు వారికి అవసరమైన దాని గురించి చర్చించారు. ముఖ్యంగా వారికి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో స్ట్రెంత్ 320 అయినప్పటికీ, అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్ కేవలం 120 మందితోనే ఈ స్కూల్ నడుపుతున్నారు. ఇక్కడ రకరకాల చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. సో ఈ ట్రైబల్ బాయ్స్ అలాగే గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో రెండింటికి కొత్తగా ల్యాండ్ అవసరం అని చెప్పి ప్రిన్సిపల్ గారు మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగే 1-2 టీచర్సు రీసెంట్గా వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడము, లేకపోతే రిటైర్ అవ్వడం వల్ల 2 టీచర్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ వార్డులు, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని 2వ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ శివార్లోని ఎడ్లలింగయ్య కాలనీ నందు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తెనాలి వారి ఉత్తర్వుల మేరకు ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల బాధ్యత తీసుకొని న్యాయ విజ్ఞాన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అదేవిధంగా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, దానిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులచే కాలనీ వాసులకు ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది మెయిన్గా ఇప్పుడు ఏమేమి రోగాలు వస్తున్నాయి, హైపర్ టెన్షన్ అంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, చిన్న పిల్లలకి బీపీ, షుగరు, తర్వాత ఊబకాయము, తర్వాత క్యాన్సర్ రోగం, అట్లాంటి అన్ని రకాలు మనకి ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోగాలు రాకుండా మన అలవాట్లు, అంటే మన తినే తిండిలో జాగ్రత్తలు, మనం ఉన్న దానిలోనే కొంచెం మంచిగా తిన్నామనుకోండి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఉప్పు తగ్గించాలి. చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఉప్పు ఒకటి, తర్వాత పంచదార ఒకటి, రైస్ కూడా, బియ్యం కూడా, అంటే అన్నం కూడా తక్కువ తినాలి. ఏదన్నా తినాలంటే ప్రోటీన్, అంటే కందిపప్పు లాంటివి, లేకపోతే శనగలు అట్లాంటివి తిన్నారనుకోండి మీరు హెల్తీగా ఉంటారు. అట్లానే పీచు పదార్థాలు మీరు ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలి. కొంచెం వాకింగ్ లాగా అట్లాంటివి చేసామనుకోండి ఊబకాయానికి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్లనే తర్వాత ఎనీమియా, రక్తహీనత, మెయిన్గా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత ఉంటుంది. కాబట్టి రక్తహీనత రాకుండా ఉండాలంటే మనకి అంగన్వాడీ సెంటర్లో ఈ గర్భిణీలకి వాళ్ళకి చక్కగా మనకి కోడిగుడ్లు ఇస్తున్నారు, అట్లానే ఖర్జూరాలు ఇస్తున్నారు, రాగి పిండి ఇస్తున్నారు. అలా మనం తిన్నాం అనుకోండి చిన్నప్పటి నుంచి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు.
గర్భిణీ స్త్రీలకి ప్రతిరోజు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మనము రక్తహీనత బార అట్లని పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే రక్తహీనత రాకుండా. అట్లనే మన తిండిలో కూడా కొంచెం మార్పులు రావాలి. మనం ఏంటంటే బెల్లంని ఎక్కువ వాడాలి, పంచదార కన్నా బెల్లం ఎక్కువ వాడాలి. తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, గోంగూర తోటకూర అట్లాంటివి. తర్వాత బీట్రూట్ అవి నాన్ వెజ్ తిననోళ్ళు ఉంటారు అనుకోండి, బీట్రూట్ తీసుకోవాలి. కార్యక్రమంలో తెనాలి డిఎంహెచ్ఓ అన్నపూర్ణ, వైద్యురాలు దేవికారాణి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి 1976 సంవత్సరంలో 39A అధికరణ అనే దాన్ని సవరించి మరి అందరికీ సమాన ఉచిత న్యాయ అవకాశాన్ని కల్పించే విధంగా మరి న్యాయ సేవల అధికార చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. దాని ప్రకారము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 రావడం జరిగింది. ఆ తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారము మన జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైకోర్టులో ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలోకి వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అది మన గుంటూరు జిల్లాలో ఉంటుంది, గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది. అలాగే మండలానికి వచ్చేటప్పటికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఉంటారు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. మన తెనాలి పరిధి వచ్చేప్పటికి తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా దీనిలో కూడా మరి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఎవరెవరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందగలరు అనే దాని గురించి. అలాగే ఎవరైతే శ్రామికులు ఉంటారో, ఎవరైతే మహిళలు ఉంటారో, ఎవరైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉంటారో, ఎవరైతే మానవ అక్రమ రవాణాకు గురి అయి ఉంటారో, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, అలాగే వారి ఆదాయం ₹1,00,000 మించకుండా ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పొందలేకపోయినప్పటికీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్తో సమస్య వచ్చినప్పుడు, అదేవిధంగా గవర్నమెంట్ అదేవిధంగా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాల బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ పథకాలు పొందలేనప్పుడు, వాళ్ళు నిజంగా అర్హులై ఉండి కూడా పొందలేనప్పుడు మరి లీగల్ సర్వీసెస్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అప్రోచ్ అయ్యి మీరు యొక్క ఏదైతే పరిహారం మీరు కోరదలుచుకున్నారో దానికి సంబంధించిన ఫామ్స్ దానికి ఎంక్లోజ్ చేసి ఇస్తే కనుక మీకు ఇమీడియట్గా మీకు న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం నందు విశేష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శ్రీ ధాన్యలక్ష్మి అలంకారంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శి గ్రంథి సేతు మాధవరావు, వరద వెంకట శేషగిరిరావు పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. మహాస్థానపీఠం శ్రీ బాలత్రిపుర సుందరి చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం మారిసిపేట తెనాలి. మన దేవస్థానం నందు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా 5 రోజులు అంటే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు ఈ రోజు వరకు కూడా మహిళలచే విశేష కుంకుమార్చన జరుగుతున్నది. ప్రతిరోజు 100-125 మంది ముత్తైదులు పూజ చేసుకుంటున్నారు. ఈరోజు విశేషంగా శుక్రవారం కావటం వల్ల 300 పైచిలకు మహిళలు చక్కగా కుంకుమ పూజ జరుపుకుంటున్నారు. ఈ ప్రతిరోజు కూడా ఈ కుంకుమ పూజ చేసుకున్న వారందరికీ కూడా మన దేవస్థానం తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేయబడింది. రాబోయే ఇంకా 3 శుక్రవారాలు కూడా అమ్మవార్లకి రకరకాల అలంకారాలు, వరలక్ష్మి అలంకారము, గజలక్ష్మి అలంకారము, సంతాన లక్ష్మి అలంకారం, అట్లా వివిధ రకాల అలంకారాలు జరుగుతాయి. శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థ అయినటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ సందర్భంగా ఈరోజు శుక్రవారం కావడం విశేషం ఎంతో వైభవంగా ఉంది. గత 5వ తారీఖు నుంచి ఈరోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కుంకుమ పూజలు 5 రోజుల నుంచి కూడా ముత్తైదుల చేత ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ప్రతిరోజు ఈ ఆడవాళ్ళు అందరూ కూడా ముత్తైదులు, పిల్లలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అట్లాగే చివరి రోజు కావడం వల్ల 300 మంది దాకా మహిళలు కూర్చున్నారు పూజల కార్యక్రమాల్లో. వారందరూ కూడా ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా చక్కగా వచ్చి
అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేసుకుని వెళ్ళవలసిందిగా మనం. ఎస్సీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ ఉపవర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ ఉపవర్గీకరణ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, ఎస్సీలో క్రైమ్ లేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కులగణన చేపట్టేంత వరకు దీనిని వ్యతిరేకిస్తున్నామని, ఎస్సీ విద్యార్థి ఉద్యోగ సంఘాలను ఐక్యపరిచి దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సమితి సభ్యులు తెలిపారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాల్ మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణని రద్దు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉపవర్గీకరణ తీర్పుని పునఃసమీక్షించాలి. దాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క తీర్పుని మేము మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కానీ మరి మీరు పునఃసమీక్షించుకుని కేంద్ర ప్రభుత్వం కానీ దాని పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో కానీ ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోకపోతే మాత్రం మాల మహానాడు తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో కనపర్తి అనిల్, ఎండ్రపాటి అశోక్ కుమార్, బేతాళ ప్రభాకర్, కంచర్ల కోటేశ్వరరావు, యేసురత్నం, సుందర్రావు, స్టాలిన్, కిషోర్, అనిల్, పెరికల డానియల్, రాజు, గిరి పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. 1/8/2024 గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది చాలా ప్రజలకి ఆమోదయోగ్యమైనది కాదు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి ప్రజల్లో ఒకరికొకరికి గొడవలు సృష్టించి ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసే దుశ్చర్యగా భావిస్తున్నాం. వాస్తవంగా ఇది 1997లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది హైకోర్టులో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలనే విధంగా జడ్జిమెంట్లు రావడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ విధంగా పంజాబ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కోర్టులో ఉంది. కావాలని ఇప్పుడు దురుద్దేశంతో ఇప్పుడు ఒక కులానికి కొమ్ముగాసి ఒక కులాన్ని అణగదొక్కాలనే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జడ్జిమెంట్లు ఈ ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. వాస్తవంగా ఈ యొక్క చట్టాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్పే ముందు వాస్తవంగా కులగణన ఎవరెవరు ఎంతమంది రేషియో ఆ నిష్పత్తి ఆ ప్రకారం తీసుకురావాలి. అది ఇటువంటిది తీసుకురాకుండా అది కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా వాళ్ళు ఈ విధంగా ధర్మాసనానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. రేపు రాబోయే తరాలకి క్రిమిలేయర్ అనే పద్ధతి వాడితే ఇప్పుడు ఎవరైతే గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ వాళ్ళందరికీ కూడా ఈ చట్టం కనుక ఉంటే ఎవరు కూడా ఉన్నత ఉద్యోగాల్లో కానీ స్వీపర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఆ కుటుంబాల్లో కలెక్టర్గా పనిచేసిన స్వీపర్గా పనిచేసిన ఆ కుటుంబంలో వ్యక్తికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుట్ర ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి మనం కలిసి ఉంటే ఏదైనా సాధించుకోవాలి కానీ విడిపోయి సాధించగలిగేది ఏమీ లేదు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ తెనాలిలో మరి ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో మరి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలి, ఎస్సీలలో క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడం, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని మరి ఇచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకించడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కుల జనగణన చేయకుండా ఈ తీర్పును ఇవ్వటం అనేటువంటి దాన్ని కూడా వ్యతిరేకించడం, ఈ తీర్పుపై అన్ని మరి విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు మరి న్యాయవాదులు మరి ఐక్యపరిచి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి పిలుపునిస్తూ తెనాలి ప్రాంతం నుంచి మరి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి తరపున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి వర్గీకరణ అనేటువంటిది 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని కొట్టివేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు కొట్టివేసింది? రాష్ట్రాలకి అధికారం లేదు అని చెప్పేసి 371 ఆర్టికల్ 3 క్లాజ్ ప్రకారం అది చల్లదని చెప్పేసి అని కొట్టివేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఏ దురుద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అనేటువంటిది 7గురితో కూడినటువంటి 6 న్యాయమూర్తులు ఈ యొక్క
వర్గీకరణ అంశాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రాలకి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన చేశారు? విజయవాడలో గత 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ చదరంగం టోర్నమెంట్లో పాల్గొన్న తమ విద్యార్థి మేఘసేమ సాయి అంతర్జాతీయ రేటింగ్ పొందాలని ఈ నెలలో విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన ప్రభంజన్ నాయుడు హైస్కూల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ నిరంజన్ తెలిపారు. అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు విజేతలను అభినందించారు. ఇప్పుడు క్రీడల్లో రాణించడం అనేది ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి మనం కూడా కొంచెం కష్టపడి ఈ నిరంజన్ గారు లాంటి వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని కనుక ఈ చెస్లో రాణింపజేస్తే ముందు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్నపిల్లలు తమ యొక్క మేధస్సుని ఉపయోగించి ఆటల్లో రాణిస్తున్నారంటే అది వాళ్ళ కన్నా తల్లిదండ్రుల యొక్క అదృష్టం. ఈ చూడండి, ఇవాళ మన మేఘశ్యామ సాయి అనే కుర్రాడు మన పరీక్షల్లో నెగ్గటం, క్రీడల్లో నెగ్గటం, దానికి నిరంజన్ రాయ్ గారు కూడా దానికి తోడ్పాటునివ్వటం అది గొప్ప సంగతి. తర్వాత ఈ చిన్నపిల్లాడండి ప్రభంజన నాయుడు ఆయన చిన్నపిల్లాడు నిజంగానే ప్రభంజనం చేస్తున్నాడు, ఆయన ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఆయన తన యొక్క చెస్సు క్రీడల్లో తన యొక్క ప్రావీణ్యత, చిన్నపిల్లాడు తన యొక్క ప్రావీణ్యత చూపించి అనేక బహుమతులు పొందటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సిగ్మా చెస్ అకాడమీలో నేర్చుకుంటున్న మేఘశ్యామ్ సాయి గాజులు అనే తనకి అంతర్జాతీయ రేటింగ్ సాధించడం, ఆ అంతర్జాతీయ రేటింగ్ కూడా ఒక టోర్నమెంట్లో రాదండి. అది సాధించడానికి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు, కనీసం 5 నుంచి 10 టోర్నమెంట్లు ఆడితే కానీ చాలామందికి ఓపెన్ అవ్వవు. అలాంటిది మొట్టమొదటి టోర్నమెంట్లోనే తన ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి రేటింగు, ఆ రేటింగ్ కూడా స్టార్టింగ్ రేటింగ్ కాకుండా మంచి రేటింగు, స్ట్రాంగ్ రేటింగ్ సాధించడం, దాని ద్వారా మా అకాడమీకి మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మా అకాడమీకి మంచి పేరు తీసుకురావటం, వివిధ జిల్లాల నుంచి కూడా మా అకాడమీకి ఫోన్లు చేసి నన్ను బాబుని అభినందించడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్స్ సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ట్రైబల్ హాస్టల్ను సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 2వ అదనపు సివిల్ జడ్జ్ రాజశేఖర్ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.